రైట్. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతారు, ఇప్పుడు చూద్దాం. కలిసిమెలిసి మనం ముందుకెళ్ళాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎంతో అవసరం. రాష్ట్రంలో మనం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ కూటమిలో మనం భాగస్వాములుగా ముందుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ బాధ్యతని విస్మరించకుండా ఒకరినొకరు మీరు అభిమానించుకుంటూ కష్టపడి మనం ముందుకెళ్దాం. ఎందుకు ఆలోచించాలి, ఎందుకు మనం వెనుకడుగు వేయాలనేది మీరు ప్రశ్నించుకోండి. అంటే నాకు వచ్చినాక అనిపించింది ప్రభుత్వంలో ఉన్నా అనే భావన మీలో కలగడం లేదు. మీరు భాగస్వాములు ప్రభుత్వంలో, పదవి వచ్చినా రాకపోయినా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మనం ఉన్న ప్రభుత్వంలో. నేను ఒక మంత్రిగా, దుర్గేష్ గారు ఒక మంత్రిగా, 21 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు. ఏం కావాలి మీకు చెప్పండి? ఒక అద్భుతమైన మార్పు రాజకీయాల్లో తీసుకొచ్చాం. వీటితో పాటు రేపటి రోజున స్థానిక సంస్థల్లో మనం మళ్ళీ గెలవాలి, మనం ఏర్పాటు చేసుకోవాలి. మన ప్రభుత్వం అనే భావన మీలో రావాలి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలి. వీటన్నిటిపైన సమగ్రంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉపన్యాసం ఇస్తారు. మీరందరూ రండి. ప్రతిరోజు కాకినాడలో మేము ఏర్పాట్లు సమీక్షించుకుంటూనే ఉన్నాం. ఇందాక శ్రీని గారు అన్నట్టు సమావేశాలు జరుగుతున్నా కూడా శాసనసభ కాదు మనకి ఇంపార్టెంట్ రైట్ నౌ. మన పార్టీ, మన నాయకులు, మన కార్యకర్తలు అనే ఆలోచనతోటి మేమందరం కూడా మీకోసం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. దయచేసి మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అద్భుతమైన విజయవంతమైన కార్యక్రమంగా మనం మార్చుకుందాం అని చెప్పి మరొకసారి ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.